పల్లెల సంక్రాంతి సిటీ సంక్రాంతిగా మారిపోయింది. కాలేజీలో స్టూడెంట్స్, టీచర్స్ మొత్తం అందరూ కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అదరహో అద్భుతం అనేలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ కావడంతో ఇంటి దగ్గర ఎలా రెడీ అవుతారో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ డాన్సులతో అలరిస్తున్నటువంటి వాళ్ళని చూడొచ్చు. విశాఖలో ఏవిఎన్ కాలేజీ లెక్చరర్స్ వీళ్ళు చేస్తున్నటువంటి డాన్స్ అండ్ హంగామా మామూలుగా ఉండదు. అంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా సెలబ్రేషన్స్ అనేది కొనసాగుతుంది. అంటే డాన్స్ చేస్తుంటే సంక్రాంతి పండుగ బహుశా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంతలా ఎంజాయ్ చేయకపోవచ్చు ఏ ఒక్కరు కూడా. కానీ ఒక్కసారి స్టూడెంట్స్తో కలిసి చేస్తున్నటువంటి ఈ మూమెంట్స్ కనుక మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరిలోనూ ఒక తెలియని ఉత్సాహం అనేది బయటకు వస్తున్నటువంటిది చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు ప్రతి ఒక్కటి పల్లెలో మనకి ఏది కనిపిస్తుందో వాటన్నింటినీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ డాన్స్ చేస్తున్నటువంటిది మనం ఒకసారి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ బహుశా ఇంత ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏదో స్టూడెంట్స్ అనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా లెక్చరర్స్. వీళ్ళకి ఏజ్తో సంబంధం లేదు. హ్యాపీ మూమెంట్స్ లెక్చరర్ దగ్గర నుంచి కాలేజీలో పనిచేస్తున్న ఆయా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు డాన్స్ మూమెంట్స్తో అద్దరు కొడుతున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్న ఇంకొక వీడియో కనుక చూస్తే మనం వీళ్ళందరూ స్టూడెంట్స్ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడ కాలేజీలో చదవడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా సంక్రాంతి పండగ కావడంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు. అక్కడ లెక్చరర్ ఉన్నారా లేదా స్టూడెంట్స్ ఉన్నారా ఇవన్నీ ఏవి కనిపించవు. కానీ కళ్ళ ముందు వీళ్ళకి కనిపిస్తున్నటువంటిది ఒకటే, 3 రోజుల సంక్రాంతి పండుగ. మనం సిటీలో ఉన్నటువంటి వాళ్ళు సిటీ మాత్రమే కాదు, మనం ఇంటికి వెళ్ళినా ఇక్కడ చదివినా ఎక్కడున్నా కూడా మన కల్చర్ని మర్చిపోకూడదు. సంక్రాంతి 3 రోజులు అందంగా సింగారించుకుని కట్టే బట్ట దగ్గర నుంచి పెట్టే బొట్టు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఇంత అద్భుతం బహుశా విద్యార్థులు అదేవిధంగా టీచర్స్ కలిసి చేస్తేనే వస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎక్కడ చూసినా ఇది ఒక డిఫరెంట్ మూమెంట్. ఏ ఒక్కరూ కూడా అంటే ఆ సంక్రాంతిని మిస్ కాకూడదు. పండగని అందరూ కలిసి చేసుకోవాలి. చేస్తున్నటువంటి ఈ పండగకి సంబంధించి కూడా చూస్తున్నాం కదా వీళ్ళందరూ అంటే ఎప్పుడో సంక్రాంతి సమయంలో మాత్రమే 3 రోజుల పాటే హరిదాసులు కనిపిస్తూ ఉంటారు. కనిపించేటటువంటి ఈ హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ వీటన్నింటినీ ఎంజాయ్ చేయాలనేది ఇక్కడ చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే వీళ్ళందరిలో ఉన్నటువంటిది మనం చూడొచ్చు. ఎక్కడ భయం లేదు, ఎంజాయ్మెంట్ తప్ప. సో ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్, టీచర్స్, ముఖ్యంగా చూస్తే సపోర్టింగ్ స్టాఫ్ అందరూ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్తో ఎంజాయ్ చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. బహుశా అన్నీ మర్చిపోయి ఉండొచ్చు వీళ్ళు. మనము స్టూడెంట్స్ కాదు లెక్చరర్స్ పాఠాలు చెప్తా అనేది వీటన్నింటినీ మర్చిపోవచ్చు. బహుశా ఇంటి దగ్గరికి వెళ్తే ఇంత ఎంజాయ్మెంట్ ఉండకపోవచ్చేమో, కానీ ఇక్కడైతే స్పష్టంగా దీన్ని చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ డాన్స్ మూమెంట్స్ని చూస్తుంటే ఇప్పుడే సంక్రాంతి వచ్చింది అంటే ఇంకా ఎన్నో రోజులు ఈ పండుగ లేదు కాబట్టి ఉన్నటువంటి ఈ డేస్లోనే చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి లెక్చర్స్ కూడా అడుగుదాం. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, మొత్తం కాలేజీలో స్టూడెంట్స్ అందరూ ఒక్కటైపోయి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎట్లా ఉంది? ఎవ్రీ ఇయర్ మా మిసెస్ ఏవిఎన్ కాలేజ్లో మేమంతా కలిసి ఒక విలేజ్, ఒక మినీ విలేజ్ సెటప్ వేసుకొని మేము చాలా హ్యాపీగా సరదాగా సంతోషంగా సంక్రాంతికి మనం ఈ రోజుల్లో అదే పుట్టింటి వాళ్ళు అందరినీ కొద్దిమందిని మనం కోల్పోవడం ద్వారా వెళ్ళలేకపోతున్నాము. సో అలాంటి బాధ లేకుండా ఈ పండగ వాతావరణం ఇక్కడ మేము చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ ఎంజాయ్ చేస్తామండి. భోగి మంటలు కానీ, హరిదాస కీర్తనలు కానీ, అలాగే మన గంగిరెడ్లు కానీ, ముగ్గులు కానీ చూసారు కదా. ఇంత గొప్పగా పండగ వాతావరణం ఇంక ఎక్కడ చూసి ఉండరు. ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఇలాగే డాన్స్ చేస్తారా మీరు? చాలా ఎంజాయ్ చేస్తాం, మేము చాలా ఎంజాయ్ చేస్తాం. స్టూడెంట్స్ తో కలిసి అందరితోనూ ఇట్లా హ్యాపీ మూమెంట్ షేర్ చేస్తుంటే ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటి అంటే సనాతన ధర్మాన్ని మేము కాపాడుతున్నా, అలాగే స్టూడెంట్స్కి ట్రెడిషనల్గా ఎలా ఉండాలి, సంక్రాంతి సంబరాలు పెద్దల్ని అదేవిధంగా గౌరవించాలి అనేది కూడా మేము
ఇప్పటి నుంచే స్టూడెంట్స్కి మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీ కాలేజీలో స్టూడెంట్స్ టీచర్స్ అందరూ ఒకటైపోయారు. చేస్తున్నటువంటి హ్యాపీనెస్ చూస్తుంటే అంటే ఈ ఒక్కరోజు వాళ్ళ మనం టీచరు లెక్చరర్ అనేది లేదు, స్టూడెంట్ అనేది లేదు, అందరూ ఎంజాయ్ చేయాలని ముందుగానే ప్రిపేర్ చేస్తారా ఏంటి వీళ్ళందరికీ? అవునండి, ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు హాలిడేస్ ఇచ్చే ముందు చేస్తాము. చేసినప్పుడు పిల్లలకి స్టాఫ్కి తేడా ఉండదు. స్టాఫ్ పిల్లల కన్నా ఎక్కువగా ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే సాంప్రదాయ వస్త్రధారణ, ఎవరికి ప్యాంటు షర్ట్లు గౌన్లు కూడా వేసే పరిస్థితి ఉండదు. చక్కగా లంగా ఓణీలు, ఆ మంచి పట్టు చీరలు, మంచి ఆభరణాలు వేసుకొని మన సాంప్రదాయ పిండి వంటలన్నీ ప్రదర్శిస్తాము. ఇప్పుడు అందరూ కూడా చాలా ఉత్సాహంతో భోగి మంటలు వేసి పాల్గొంటారు. సో మనం చూడొచ్చు అందరూ ఏకమైపోయి సందడి చేస్తున్నటువంటి ఈ సంక్రాంతి మూమెంట్ మొత్తము విశాఖ నగరంలో అప్పుడే వచ్చేసింది. అబ్బురుపరిచేలాగా స్టూడెంట్స్ లెక్చరర్స్ అంతా ఏకమైపోయి కలిసి డాన్సులు చేస్తున్నటువంటిది మనము చూడొచ్చు. సో ఇంత హ్యాపీ మూమెంట్స్ బహుశా ఎక్కడ ఉండదేమో. టీచర్స్తో కలిసి డాన్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎట్లా మీ టీచర్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. వెరీ హ్యాపీ అబౌట్ దట్. టీచర్స్తో డ్యాన్స్ చేయడం మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎప్పుడు మాతో చేయరు, ఇప్పుడు ఈ సందర్భంగా చేయడం వీఆర్ వెరీ హ్యాపీ. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి మీ స్టూడెంట్స్తో కలిపి అందరూ కలిసి? అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దిస్ ఇస్ వెరీ an auspicious thing. We celebrate every year and we are so proud of it. And this ఓవరాల్గా చూస్తే సంక్రాంతి మూమెంట్ అనేది మొత్తం విశాఖ నగరంలో అప్పుడే వచ్చిందని చెప్పాలి. మొత్తం విద్యార్థులు లెక్చరర్స్ అంతా కలిసి సందడి వాతావరణాన్ని దుమ్ము రేపుతున్నారు. ఇదే హ్యాపీనెస్తో ఇక్కడ సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ పల్లెటూళ్ళకి వెళ్ళి సొంత ఊళ్ళల్లో రానున్నటువంటి 3 రోజులు కూడా ఎంజాయ్ చేయడానికి ఇదొక ప్రాక్టీస్గా సంక్రాంతి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.